శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం వైష్ణవ ఖండం 10వ భాగం. చైతన్యుడి కృష్ణ చైతన్యుడు అచింత్య భేదాభేదవా. ఆ కృష్ణ చైతన్యుడు అనేటువంటి ఆయన గౌరాంగుడు అంటారు, నిమాయి అంటారు. ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన జరగడం మొదలవన్నీ చెప్పుకున్నాం. అట్లాగే రాధాదేవి ఇందులో ఈ మతంలో ఎలాంటి ప్రసిద్ధి పొంది ఉంది అని ఆమె ప్రాముఖ్యాన్ని ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆయన వివాహం గురించి ఇలా ఉంటే, కుమారుడి రూపలావణ్యాల చేత పొంగిపోయిన తల్లి పుత్రుడి అసమాన పాండితీ గరిమకు సంపాదన సామర్థ్యానికి కూడా ఆనందించి అతనికి ఒక కన్యకారత్నాన్ని పరిణయం చేసి అతని గృహస్థాశ్రమంలో ప్రవేశింపచేయటానికి నిశ్చయి. అందుకు అనుకూలంగా లక్ష్మీదేవి అనే కన్యను సుముహూర్తంలో గౌరాంగుడికి ఇచ్చి వివాహం చేశారు. కానీ భగవత్ ఇచ్ఛ అన్యంగా ఉండటం ఆ సాధ్వి అకాల మరణం పోయి. అందులకు వగచి సచీదేవి సచీదేవి అంటే తల్లి, నవద్వీపపురి నివాసి సనాతన మిశ్రుని కుమార్తె విష్ణుప్రియ అనే కన్యకామణినిచ్చి గౌరాంగుడికి 2వ పెళ్లి చేసి, అత్తవారింటికి వచ్చిన నాటి నుంచి విష్ణుప్రియ అత్తకు మా భర్తకు కూడా ప్రియంగా తలలో నాలుకలాగా మెలగుతూ వాళ్ళకి ప్రీతికరంగా ఉండేది. ఇలా ఆ కుటుంబం సంతోషంగా ఉన్న సమయంలో సద్గురు కృప. అప్పుడు కొన్నాళ్లకు తండ్రి జగన్నాథుడికి గయాక్షేత్రంలో గదాధర పాద పద్మాల సన్నిధిని పిండ ప్రదానం చెయ్యాలనుకొని గౌరాంగుడికి సంకల్పం కలిగింది. గయాక్షేత్రంలో అన్ని కార్యాలు చేసిన తర్వాత మధ్వమతానికి చెందిన మాధవేంద్రపురి స్వామి యొక్క ముఖ్య శిష్యుడు ఈశ్వరీపురి స్వామి సందర్శన ప్రాప్తి కూడా జరిగివని చెప్పుకున్నాం. ఆయనకు అప్పుడే నిత్యానందుడు అనేటువంటి ఒక శిష్యుడు ఏర్పడ్డాడు. సన్యాసం. కానీ సన్యసించడానికి పూర్వం మాతా సతుల అనుజ్ఞ తీసుకోవాలని శాస్త్రవచనం. కనుక అతనికి 24 సంవత్సరాల ప్రాయం. అప్పుడే అతనికి 40, జననికి తల్లికి 47 ఏళ్ళు. పెద్ద కుమారుడైన విశ్వరూపుడు సన్యసించటం చేత అప్పటికే బాధలు పడుతున్న తల్లి ఈ కుమారుణ్ణి కూడా పోగొట్టుకోవటానికి ఇష్టపడలేకుండా, అలాగే భార్య కూడా విష్ణుప్రియ కూడా గౌరాంగుడి సన్యాసానికి అనుజ్ఞ ఇవ్వటానికి విముఖత్వం ప్రదర్శి. అయినా గౌరాంగుడు పట్టు వదలక మాత్ర ఆజ్ఞ కొరకు సమాధాన వచనం కోసం ఎంతో ప్రయత్నం చేస్తుంది. ఒకనాడు ఒకడు తల్లిని చేరి ఆమెకు సంకల్ప బలం చేత జ్ఞానాన్ని ఇచ్చి తన సన్యాసానికి అనుజ్ఞ పొంది మళ్ళా ఆ జ్ఞానాన్ని ఆమె నుండి గ్రహించినట్లుగా కొందరంటారు. అలా కాక ఒకనాడు గౌరాంగుడు కడుపు నొప్పి వచ్చినట్లు నటించి మరణావస్థలో ఉన్నట్లుగా బాధ పొందినట్లుగా అభినయిస్తూ కైవల్య ప్రాప్తికి సన్యాసం అవసరమని మాతను భార్యను నచ్చజెప్పి సన్యసించటానికి వాళ్ళ ఆజ్ఞ పొంది శాంతంగా శరీర త్యాగం కావిస్తానని వేడుకుంటే వాళ్ళు ఆజ్ఞ ఇచ్చారని, అప్పుడు అతను ఆనందం చెందాడని కొన్ని కథనాలున్నాయి. ఏది ఎలా అయినా గౌరాంగుడు ఎలాగూ ఆ స్త్రీ ద్వయం నుండి అనుజ్ఞ పొందారు. ఈ విధంగా అనుజ్ఞా సంపాదనం చేసి వాళ్ళకి సమ్మతంగా వాళ్ళ సంతృప్తికై దూరదేశవాసం కాక నవద్వీపానికి అతి దూరం కాని జగన్నాథ క్షేత్రానికి తాను ఉండేటట్లుగా వాళ్ళు తలుచినంత మాత్రమే దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా వస్తానని చెప్పి శంకర భగవత్పాదుల ఆ వనితామణుల చిత్తాలకు ఆనందం చేకూరు. అప్పుడు 1509లో తన 24వ ఏట అర్ధరాత్రిలో
గౌరాంగుడు ఇండ్లు వదిలిపెట్టి ఆ చీకటి రాత్రి ప్రయాణం సాగించి గంగ దాటి కచ్చానగరం గల కేశవ భారతీ స్వామి ఆశ్రమాన్ని చేరాడు. కేశవ భారతి యువకుడి స్వరూప సౌందర్యాదులను మాత్రమే కాక విద్యా వినయాది సర్వగుణ సంపత్తిని గ్రహించి సంజసించటానికి సంపూర్ణ అధికారి అని నిర్ణయించి గౌరాంగుడికి సన్యాసమిచ్చి శ్రీకృష్ణ నామామృత పారవశ్యం కలవాడవటం చేత శ్రీకృష్ణ చైతన్యుడు అనే యోగి బిరుదుని ఆయన ప్రదానం చేశారు. కేశవ భారతిని చేరటానికి పూర్వం గయాక్షేత్రంలో గౌరాంగుడు ఈశ్వరపురి స్వామి దగ్గర మంత్రోపదేశం పొందినట్లు చెప్పుకున్నాం. ఈశ్వరపురి మాధవేంద్రపురి స్వామి శిష్యుడని చెప్పాం. ఈతడు మాధ్వ వైష్ణవ సంప్రదాయాలకు చెందినవాడని ప్రసిద్ధి. కేశవ భారతి మాధవేంద్రుడి శిష్యుడని కూడా కొందరి వాదం. కానీ ఇతడు రామానుజీయ సంప్రదాయానికి చెందిన సన్యాసని కొందరి భావం. అందుచేత చైతన్య సంప్రదాయం మాధ్వమ రామానుజీయమా అనే ప్రశ్న ఇంకా విద్యులోకంలో ఉంది. విద్వలో మంత్రోపదేశం అయిన ఈ తురీయాశ్వరం కేశవుడి వద్ద గౌరాంగుని స్వీకరించటం చేత గౌరాంగుడి గురువు కేశవ భారతి అవుతాడని, అందుచేత గౌరాంగుని సంప్రదాయం రామానుజీయమని విశ్వసించి వంగీయ వైష్ణవ అంటే శ్రీకృష్ణ చైతన్య సంప్రదాయం రామానుజీయ వైష్ణవంగా రూపొందించిందని కొందరంటారు. ఈ శాఖ ప్రాచీనమని చెప్పుకున్నా కానీ ఈ మీమాంసను పైకి ఉద్ధరించి అది మాధ్వమనియే నిర్ణయించి చైతన్య సంప్రదాయం వాళ్ళు కొందరు గౌడీయ మఠం అనే ఒక దాన్ని నెలకొల్పారు. నవద్వీప పట్టణంలో గంగకి ఆవతల ఉన్న మియాపురం దీని కేంద్రం. ప్రథమ శాఖీయులు పూర్వాచార పరాయణులై అయి ఉండి గౌడీయులు కొంచెం ఆధునిక భావ విభూషితులై పాశ్చాత్య దేశ గమనం కూడా ఉన్న శ్రీరామకృష్ణ మఠ సన్యాసులాగా చేసి అందులో మఠాలు స్థాపించి దేశవ్యాప్త ప్రచారం చేస్తున్నారు. కించిత్ అభిప్రాయ భేదాలు ఉత్పన్నాలైన ఈ శాఖాద్వయం శ్రీకృష్ణ చైతన్యుడే ఆధారం, ఆరాధ్యం. కానీ వైష్ణవంలో దశనామ సన్యాసం గానం, మాధ్వమతంలో తీర్థ సంప్రదాయం మాత్రం దక్షిణ దేశంలో ఉంది. మధ్వాచార్యుడు కూడా అద్వైత సంప్రదాయంలోనే సన్యసించి ఆనంద తీర్థుడయ్యాడుగా. రామానుజీయ సంప్రదాయం సన్యాసులు జియ్యర్లని, ఉత్తర దేశంలో గోస్వామిగా నింబార్కర్ వల్లభాదులు సంప్రదాయాలని ప్రఖ్యాతం. కానీ నింబార్కర్ వల్లభులు సన్యాసాన్ని విధింపలేదు. అలాగే మాధవేంద్రపురి నుండి సన్యసిస్తే కేశవ భారతి కాక పురి అనే దశనామాన్ని పొంది ఉంటారు. కానీ గౌడీయం ఈ నియమాలను పాటించక వాళ్ళ సంప్రదాయంలో తీర్థపురి భారతీ సరస్వతి నామాలను తమ సన్యాసులకు ఇస్తున్నారు. శంకర సాంప్రదాయమైన మఠాలలో అలా జరగటానికి అవకాశం అంతగా కనపడదు. సన్యాసమే సంప్రదాయమై ఉన్న చైతన్య పురి భారతి పట్టముల గ్రహింపక పురి భారతి ఇవి డిగ్రీలను పట్టాలను గ్రహింపక శ్రీకృష్ణ చైతన్య నామం మాత్రమే తీసుకొని కాలక్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు అని మహాప్రభువు అనే వ్యవహారాన్ని పొందటాన్ని మనం గమనించాలి. అలాగే తోతాపురి స్వామి దగ్గర సన్యసించిన గదాధరుడు రామకృష్ణుడు, అటులే తోతాపురి సంచరించిన రామకృష్ణ పురి స్వామి కాక శ్రీ రామకృష్ణ పరమహంసయై
ప్రపంచవ్యాప్త యశస్సు ఆర్జించి వ్యక్తిత్వం లేని వాళ్ళకి సంప్రదాయాలు కానీ ప్రత్యేక సంప్రదాయ కర్తలకు పూర్వ సంప్రదాయాలు ఎందుకు అంటున్నారు మన అనుభవానందులు. జగన్నాథ క్షేత్ర వాసం పూరిలో ఆ తర్వాత కృష్ణ చైతన్యుడు భక్తుల యొక్క తల్లి యొక్క కోరిక అనుసరించి జగన్నాథ క్షేత్రంలో ఉండాలని నిర్ణయించు. జగన్నాథుడి ప్రథమ దర్శన మాత్రంలో అతడు గర్భాలయంలో దేహస్మృతి వదిలి పారవశ్యం పొందాడు. జగన్నాథంలో శ్రీకృష్ణుడి వాసస్థానాన్ని ఏర్పాటు చేసి నిత్యానంద హరిదాసాది భక్త బృందం అక్కడికి రావడం, కృష్ణ చైతన్య సన్నిధానంలో సేవలు చేయడం, నామామృతాన్ని గ్రోలుతూ అతని అవ్యయానంద అనుభూతులను వీక్షించడంతో ఉండిపోయాడు. యాత్రలు స్థిరవాసరం పూరీ క్షేత్రమైన చైతన్యుడు తరచూ యాత్రలు చేస్తూ ఉండేవాడు. అక్కడ చేరిన తరువాత మొదట్లో దక్షిణ యాత్ర చేయాలని సంకల్పించుకున్నాడు. సంజసించి దక్షిణ యాత్ర చేసిన సోదరుడు విశ్వరూపుడు ఎక్కడైనా కనిపిస్తాడేమో అని ఎదురు చూస్తుండే. పాదచారి అయి గోవింద భట్టు అనే ఒకడిని మాత్రం వెంట పెట్టుకొని ఉగ్ర అరణ్యాలలో ప్రయాణం చేసి అనేక గ్రామాలు తిరిగి అసంఖ్యాకులచే సంకీర్తనం చేస్తూ జయిస్తూ శ్రీకూర్మానికి చేరాడు. మన శ్రీకాకుళంలో అక్కడ వసుదేవుడనే కుష్టి రోగి స్పర్శ మాత్రంలో ఆ మహావ్యాధిని నిర్మూలించి గోదావరి తీరంగల రాజమండ్రికి గౌరాంగుడు చేరాడు. గోదావరికి అవతల గట్టు కొవ్వూరు నగరంలో రామానందుణ్ణి చూసి చైతన్యుడు శాంత ప్రసంగం చేసి అతనికి శ్రీకృష్ణ భక్తి తన్మయత్వాన్ని ప్రసాదించి ఈ రామానందుడు సుప్రసిద్ధ రామానంద సన్యాసి కాడు. ఇతడు ఒక దేశ పాలకుడని కొందరంట. అంతా మళ్ళా దక్షిణాభిముఖంగా చైతన్యుడు ప్రయాణం చేసి మంగళగిరి, తిరుపతి, కంచి, కామేశ్వర, సేతుబంధ, అనంతశయన క్షేత్రాలు దర్శించి ఆ తర్వాత శ్రీరంగాది అనేక దక్షిణ యాత్రలు చేసి మహారాష్ట్రంలో పూనా నగరానికి వెళ్ళి అక్కడి నుండి బరోడా ఆస్థానంలో గౌరాంగుడు చేరాడు. పండరీ క్షేత్రంలో తుకారామాది భక్తులను చూశారు. ఈ విధంగా సర్వక్షేత్రాల చైతన్య ప్రభు 2 సంవత్సరాలు పర్యటించి మళ్ళా జగన్నాథం పూరి వచ్చి తన్మయ జగన్నాథ క్షేత్రంలో ఉండే కాలంలో గౌరాంగుణ్ణి వల్లభాచార్యుడు దర్శించాడు. ఒకరోజు చైతన్యుడికి కృష్ణ విరహ వేదన అధికమై భరింపరానిదై అందుచేత ఆ రాత్రిలో ఏకాంతంగా సముద్ర తీరానికి వెళ్ళి జలాలలో ప్రతిబింబిస్తున్న చంద్రుడిని చూసి శ్రీకృష్ణుడే అని స్వయంగా విశ్వసించి ఒక్కదాటున గౌరాంగుడు సముద్రంలో దూకాడు. ఆ ప్రాంతాలలో చేపల కోసం వల వేస్తున్న జారుని వలలో గౌరాంగుడి శరీరం చిక్కుపోయి ఒడ్డునకు బలంతో లాగి చూస్తే ఆ చేపలవాడు భయ ఆందోళనలతో నగరంలోకి వెళ్ళి విషయం తెల్పగా శిష్యులు వెళ్ళి చూశారు. శరీరం బహుస్థూలాకృతి తాల్చి ఉండటం చేత ఆశ్చర్యం పొంది భయ విహ్వలై దుఃఖంలో నామ సంకీర్తనం శిష్యులు చేశారు. క్రమంగా శరీరం యొక్క బరువు లావు తగ్గి సహజ శరీరంగా మారి గౌరాంగ ప్రభువు కళ్ళ తెరిచారు. అలాంటి అసమాన తన్మయతా లోకంలో జగన్నాథంలో చైతన్యుడు ప్రభువు శిష్యులతో ఉన్న మహాసమాధి. ఈ విధంగా భక్తి పారవశ్యంలో ఉన్న గౌరాంగుడు క్రీస్తు శకం 1523 ఆషాఢమాసంలో ఒక రాత్రి పూర్వంలాగా సముద్ర తీరానికి వెళ్ళి అంతర్ధానమయ్య. ఆ పవిత్రమైన శరీరం ఎవరికీ లభించలేదు. ఈ విధంగా గౌరాంగుడు
సుమారు 47 భౌతిక దేహాన్ని ధరించి 4 యుగాలకు సరిపడ భక్తి వృష్టిని భూమి మీద కురిపించి శ్రీకృష్ణావతార కాలంలో బృందావనంలో కలిగిన కృష్ణ భక్తి చైతన్య తరంగాలు మళ్ళీ కల్పించి రేకెత్తించి దేశమంతటిని ముంతెత్తించారు. ఆ మూర్తి స్వరూప పారవశ్యాలు ఆనాడే ఈనాడు కూడా భక్తి కోటి హృదయాలు ఆవేశించి ఉండి సంకల్పించిన మాత్రంలో భక్త్యావేశాలు కల్పిస్తూ తరుణ ఉపాయాలను చూపిస్తున్నారు. ఈ విధంగా కృష్ణ చైతన్యుడు పూర్వాచార్యుల కేవలం గురుతుల్యుడు మాత్రమే కాక సర్వముముక్షు హృదయాధివాదుడై హృదయపతియై అధినాథుడై పాలకుడై మహాప్రభువై సాధక నామాన్ని పొంది అందుచేత ఇతరులాగా కాక గౌరాంగుడు లేక నిమాయి లేక కృష్ణ చైతన్య మహాప్రభు అనే పేరు పొందారు. అతడి అనుభూతి సంచయం అవాంగ్మానస గోచ అతులితం అతులం అంటే సాటిదే ముముక్షు కోటికి అతడి స్థితులు ఆదర్శప్రాయాలు అనుభవైక విద్య పూర్వాచార్యులు సిద్ధాంతాలు బోధిస్తే చైతన్య మహాప్రభువు ఆచరించి అనుభవింపచేసి ముముక్షు లోకాన్ని సర్వదా కృతజ్ఞతాపాత్రుడయ్య. ఎంతకాలం శ్రీకృష్ణ భక్తి విశ్వాసం ఉంటుందో అంతకాలం వరకు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువు పేరు చిరస్థాయిగా నిలిచేయబడి హెయిల్ ది ఓ చైతన్య, హెయిల్ ది ఓ చైతన్య, ద విక్టర్ ఆఫ్ మై హార్ట్, mark the rhythm of his mystic dance in lofty ecstasy quite alone. Merrily sounds the labor and cymbals note keeps time. The joyous band following him sing and dance merrily. His steps space or two onwards in his dancing gait, and knows that the rest intoxicated with his own overflowing joy. Oh, my heart's Lord, how can I express the love I have for thee? Saha Akbar craves a drop from the sea of thy piety and love. నా హృదయాధినాథుడవైన ఓ చైతన్య మహాప్రభు నీకు జయం. అతని సమున్నత పారవశ్యంలో కూడిన ఆనంద నృత్య శ్రావ్యత్వం ఏకాంతంగా చూడండి. మృదంగం ఆనందంగా మ్రోగగా తాళం లయబద్ధం చేస్తోంది. తన్మయులైన భక్త బృందం అనుసరిస్తూ సంతోషంగా నృత్య గానాలు చేస్తున్నారు. అతడు తన నృత్యాంగా 1-2 అడుగులు ముందుకు వేస్తాడు. సమధృత పారవశ్యంతో ఇతరులు తెలుసుకుంటారు. ఓ నా హృదయపది, నీపై నా ప్రేమ ఎలా తెల్పగలనయ్యా? సహో అక్బర్, నీ భక్తి ప్రేమ సాగరంలో ఒక బిందువు కోసం అపేక్షిస్తున్నాడు. వేదాంత కేసరిలో ఆ ఎడిటర్ రాశాడు. అచించ ద్వైతాద్వైతంలో నామ సంకీర్తన కలిర్దోష నిధే రాజన్నస్తి ఏకో మహాగుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త బంధ పరం వ్రజేతని చెప్పారు. రాజా, కలిదోష విధి నివారించి మహాగుణాత్మకమైన శ్రీకృష్ణ సంకీర్తనం చేతనే బంధ విముక్తి కలుగుతుందని సుఖయోగేంద్రుడు పరీక్షత్ మహారాజు భాగవతంలో ఉపదేశించారు.
సంకీర్త్యమానో భగవతానంతశ్రుతానుభావో వ్యసనం హి పుంసాం ప్రవిష్ట చిత్తం విధోంజతేషః యథా తమోర్కో అభ్రమివాతి వాతః. సంకీర్త్యమానుడై శృత అనుభవానుడై భగవానుడు పురుషుడి మనస్సులో ప్రవేశించి గిరి గుహాంతరమైన అంధకారాన్ని సూర్యుడు నివారించే విధంగా అతని సుఖాన్ని నిశ్శేషంగా పోగొడతాడు, నిరాసనం చేస్తాడు అని భాగవత శాస్త్ర వచన విశ్వాసంచే కృష్ణ చైతన్యుడు వివిధ రూప సిద్ధాంతాలను విచారణాగ్రహణం చేసి ఉండి అవి అన్ని సారహీనాలని నమ్మి కేవలం హరికీర్తన మూలంగా మాత్రమే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దర్శన స్పర్శన సంభాషణాది మహాభాగ్యం లభిస్తుందని గ్రహించి భక్తిలో ముక్తి అపారమని, అందులో భక్తి కంటే ప్రేమ మిక్కిల ఫలదాయకమని చెప్పి దానినే అనుష్ఠానం కిందకిచ్చా. ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో వాదించినా, మాట్లాడినా చైతన్యుడి శాస్త్ర చర్చ సిద్ధాంతాల జోలికి రాకుండా కేవలం భక్తి సాధనా ఫలితాలను గురించి, కృష్ణ నామామృత అనుభవ ప్రభావాలను గురించి చెప్పుదు తాను అనుభవించి అందులోని మాధుర్యాన్ని ప్రదర్శించి పంచి వెడుతూ తన సర్వ ఆకర్షణీయ మోహన రూపంచే జనులను ఆకర్షించి సత్య పద అనువర్తులుగా చేశాడు కానీ శాస్త్రచర్చా ఫలితంతో అందుచేత అతడు ఇతర ఆచార్యుల ఆనందాలు ఏదైనా సిద్ధాంతాన్ని నిర్మించనించి శాస్త్ర వ్యాఖ్యానాలు రచించరు. అతనిచే రచింపబడిన శిష్టాక్షకం, శిక్షాష్టకం, జగన్నాథ స్తోత్రాలు సిద్ధాంత విషయాలను ఏమాత్రం చెప్పవు. రచయిత అయినా కృష్ణ చైతన్య అనుచర కోటిలో ముఖ్యులైన సనాతన గోస్వామి, రూప గోస్వామి, జీవ గోస్వామి, విశ్వనాథ చక్రవర్తి, బలదేవ విద్యాభూషణ్ అనబడే ఈ 5 సిద్ధాంత భాగాన్ని తీసుకొని ఒక సిద్ధాంతంగా రూపొందించి గ్రంథం రాశారు. వంగీయ వైష్ణవ సిద్ధాంతానికి వీళ్ళే ఆచార్య. వివిధ మాధవం, లలిత మాధవం అనే 2 నాటకాలు, భక్తి రసామృత సింధువు, ఉజ్వల నీలమణి, లఘు భాగవతామృతం అనే గ్రంథాల రూప గోస్వామి నిర్మించారు. ఇవి వైష్ణవ సిద్ధాంత వివరణలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. బృహద్భాగవత అమృతం, వైష్ణవ తోషిని అనే భాగవత పురాణ వ్యాఖ్యను సనాతన గోస్వామి రాశారు. భాగవత సందర్భం అని జీవ గోస్వామి రాశాడు. రసకాదంబిని, భావార్థ దీపిక అని భాగవత వ్యాఖ్యానాన్ని విశ్వనాథ చక్రవర్తి రాశారు. బ్రహ్మసూత్రాలకి గోవింద భాష్యం అనే బలదేవ విద్యాభూషణుడు రాశారు. చైతన్య చంద్రోదయమని పరమానందుడు రచించి వంగీయ వైష్ణవ సాహిత్య సృష్టి చేసి సిద్ధాంత స్వరూపానికి దానికి కల్పించి మధ్వమా రామానుజమా చైతన్యుడి సిద్ధాంతం దేనికి? The influence of Madhva is very definitely demonstrable in the commentary of Baladeva Vidyabhushan. మధ్వాచార్యుడి ప్రభావం బలదేవ విద్యాభూషణుడి భాష్యంలో స్పష్టంగా ప్రదర్శితమని సురేంద్రనాథ దాస గుప్త అభిప్రాయపడి చైతన్య సంప్రదాయం మధ్వా వల్లభాచార్యుల సిద్ధాంతాలను అనుసరించే ఉందని కొందరి భావం. దో సమ్ ఆఫ్ ది రైటర్స్ belonging to the school
call themselves the followers of Madhva. In their thought, they are really nearer Ramanuja, since they emphasize identity even while they admit difference. ఈ వాదానికి చెందిన వాదులు మధ్వాన ఆచార్యులమని మధ్వ అనుచరులమని చెప్పుకున్నా వాళ్ళు భేదాలను తెలుపుతూ అభేదం కూడా చెప్పి గట్టిగా చెప్పటం చేత వీళ్ళు తమ భావాలలో రామానుజాచార్యులకు సన్నిహితులని పండిత రాధాకృష్ణ అభిప్రాయం. మధ్వ సంప్రదాయక సన్యాసులు ఉత్తర హిందుస్థానంలో అరుదుగా ఉండటం, చైతన్య సాంప్రదాయక సన్యాసులు మధ్వానుచరులని మాధ్వ గౌడీయులని తెలియటం మనకు అర్థమవుతోంది. అయినా వీళ్ళు మధ్వ సిద్ధాంతాలకు భిన్నులు. చైతన్యుడు మధ్వ కేంద్రమైన ఉడిపి నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ వైష్ణవాన్ని గురించి ప్రసంగించాడట. అలా అయితే వీళ్ళకి మధ్వమతస్థులకు ఎలాంటి పోలికలు లేవు. వైష్ణవ చతుస్సంప్రదాయాలలో నింబార్కర్ సంప్రదాయానికి వీటిలో చాలా ఎక్కువ సామ్యాలు కలపడి ఘురియే పండితుడు ఈ మాట చెప్పారు. అలాగే ఈ ముఖ్య సిద్ధాంతాన్ని అనుసరించినట్టు పైకి కనపడిన చైతన్యేయుడు ఒక విశిష్ట సిద్ధాంతాన్ని నెలకొల్పారు. అదే అచింత్య భేద అభేదవాదం. అది ఏ యునీక్ ఫీచర్ ఆర్ ఇన్ ఇండియన్ థాట్ అని జగదేశ్వరానందుడు భావించారు. అది రామానుజ, మధ్వ విష్ణుస్వామి నింబార్కర్, వల్లభాది భక్తి సిద్ధాంత ప్రబోధక ఆచార్యులకు భిన్నంగా తేడాగా ఉంది. ది కాన్సార్టెడ్ figure of Radha and Krishna most adequately symbolizes this doctrine. The Bheda and Abheda of Radha and Krishna is achintya, and Radha Krishna Dvayamurti ఈ సిద్ధాంత రూపం. రాధా కృష్ణల భేద అభేదం అచింత్యం, నువ్వు ఆలోచించి చెప్పలేవు. జీవ గోస్వామి అభిప్రాయంలో శక్తిమానులైన రాధాకృష్ణులు భేదం కూడా సంబంధంగా ఉంటాయి. ఇద్దరు చిత్స్వరూపులు కనుక భేదాభేదం కనుక చింతించటానికి వీలు లేని భేదాభేదం. బ్రహ్మం అద్వైతులచే బ్రహ్మం అని చెప్పబడిన తత్వం భక్తులకు భగవానుడై శ్రీకృష్ణ రూపంలో అవతరించాడు. ఈ పరమాత్మ తన అచింత్య శక్తి ప్రభావంతో స్వరూప వైభవ జీవ ప్రధాన రూపాల చతుర్విధమై 4 రకాలై సూర్యుడు, తేజోమండలం, కిరణాలు, ప్రతిబింబాలు, ప్రకాశం అనే 4 విధాలుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. శృతి సాకార నిరాకారాలు సగుణ నిర్గుణాలుగా ప్రతిపాదించి అలాగే భేద శృతులు అభేద శృతులు శాస్త్రంలో ఉన్నాయి కనుక వ్యాఖ్యానంగా ముఖ్య వృత్తి పరంగా అనువదించే అర్థాలను వదిలి లక్షణ గౌణ వృత్తులచే తాత్పర్యాలు కల్పించటం అసమంజసం అంటారు అనుభవానంద స్వామి. అలాగే నిరాకార నిర్గుణత్వాల అధిక ప్రామాణ్యం ఇచ్చి సాకార సగుణాలకు ఔపచారిక అర్థాలు కల్పించడం అన్యాయమని కూడా జీవ గోస్వామి తాత్పర్యం. అందుకే ఈ 2 సగుణ నిర్గుణాలు సత్యాలు. అతడి దృష్టిలో వేదాంతుల బ్రహ్మం, వైష్ణవుల భగవానుడు ఒక్కడు. కానీ వివిధ సిద్ధాంతాలు ఒక్కొక్క స్థితికి ప్రాధాన్యమిచ్చి ఆ పరమాత్మ గ్రహణాన్ని వేదాంతాలు ఎంత ప్రామాణికాలు, పురాణ ఇతిహాసాలు కూడా అంతే ప్రమాణాలు. అవి బ్రహ్మాన్ని సచ్చిదానంద లక్షణ ఉపేతుడైన విష్ణువుగా నిర్వచిస్తున్నాయి కదా. ప్రాకృతిక గుణశూన్యుడవటం చేత
అతడు నిర్గుణుడు అనబడ్డాడు. సర్వజ్ఞత్వాది సర్వశక్తిత్వాది లక్షణాలు ఉండటం చేత అతడు సగు. ఈ గుణాలకు అతనికి సూచించి అతని అందే ఇమిడి ఉంటాయి. అతడే ఈ సృష్టికి ఉపాదాన నిమిత్త కాదు. అతడు తన పరాశక్తి మూలంగా నిమిత్త కారణుడై అవిద్యాశక్తి ద్వారా ఉపాదాన కారణమవుతాడు. ఆ తర్వాత అవతారాలు దాలుస్తాడు. అందు కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతారం. బ్రహ్మానికి సచ్చిదానందంలో స్వరూప, మాయ, జీవ శక్తులు అనేటువంటి 3 శక్తులు ఉంటాయి. స్వరూప శక్తి, చిచ్చక్తి అనబడి అతడిలోనే ఉండి ఆంతరింగక శక్తిగా చెప్పబడి అదే సచ్చిదానంద రూపంలో సంధిని, సంవిత్, హ్లాదిని అనబడే లక్షణాలు కలిగి సంధిని గుణమూలంగా బ్రహ్మం ఆ సత్స్వరూపుడై ఇతరులకు సత్తా ఇస్తాడు, అంటే బలం ఇస్తాడు. సంవిదంశంలో తాను గ్రహించుకుంటూ ఇతరులకు తెలియజేయపడడానికి సమర్థత కలిగి హ్లాదిని లక్షణంలో ఆనందిస్తూ ఇతరులకు ఆనంద ప్రదానం చేస్తాడు. ఈ లక్షణత్రయమే శుద్ధ తత్వం సత్వం అని చెప్పబడు. దానిలో సంధిని శక్తి అధికమైతే ఆధార శక్తిగా, సంవిధ ఆధిక్యంగా ఉంటే ఆత్మవిద్యగా, హ్లాదిని ఎక్కువగా ఉంటే గుహ్య విద్యగా, భక్తిగా అది పరిణమిస్తుంది. మాయాశక్తి బ్రహ్మం యొక్క స్వరూప శక్తిపై ఆధారపై ఉంటూ జడంగా ఉంటుంది. దీని బహిరంగ శక్తి అంటారు. అది గుణమాయ అని, జీవమాయ అని 2 రకాలు. గుణమాయ సత్వరజస్తమో రూపమై సృష్టి కాలంలో స్థూల జగద్రూపాన్ని పొందుతుంది. ద్వితీయమైన జీవమాయ జీవుణ్ణి తన సహజ స్థితి మరిచేటట్లు చేస్తూ సృష్టి కార్యానికి సహకారి అవుతుంది. ఎవరొచ్చినా మళ్ళీ అద్వైతంలోకి రావాలి. జీవశక్తి సర్వజీవ స్వరూపం. దీనిటే తటస్థ శక్తి అని అంటారు. ఈ శక్తితే జీవులు సృష్టింపబడతారు. ఈ శక్తులు బ్రహ్మంలో అవినాభావ సంబంధాన్ని కలిగి స్వరూప శక్తి గుణత్మాలను మాత్రం పొంది మాయా గుణాలను పొందకపోవటంతో బ్రహ్మం సగుణమని, నిర్గుణమని ఒకే కాలంలో చెప్పబడు. జీవులు అంశరూపంగా బ్రహ్మశక్తి యొక్క మూర్తులని బలదేవ జీవ గోస్వాములు సిద్ధాంతం. మాయాశక్తి బద్ధులై జీవులు తమ నిజస్థితిని మరిచారు. మాయాశక్తి పాశాలను తెంచి తమ నిజతత్వాన్ని ఎరుంగే మార్గమే భక్తి. కృష్ణ భగవానుడిమి రుచిన అందు అభివృద్ధి చేస్తే సాధకుడికి భగవత్ అనుభూతి సిద్ధిస్తుంది. భక్తి సాధనానికి రాధికాదేవే ఉదాహరణ. ఆమె అనుభవించిన విరహ వేదనే భక్తుడికి మార్గదర్శక. బ్రహ్మానికై జీవుడి నిర్విరామ ఆర్తి యొక్క ప్రత్యక్ష నిదర్శనం అభివ్యక్త మూర్తి ఆ రాధిక అవుతుంది. అలాగే ఆమెలో శ్రీకృష్ణుడికి గల అపార ప్రేమ అనుగ్రహ సంచయమే పరమాత్మకి జీవుడి యందు గల ప్రేమ సంపద. అందుచేత భక్తి సాధనానికి రాధావధూటి యొక్క శ్రీకృష్ణ సందర్శన తృష్ణ, అందులకు ఆమె అనుభవించిన తీవ్ర వేదన వంగీయ వైష్ణవ మతావలంబులకు పరమ ఆదర్శంగా. విరహ వేదన ఇక్కడ ఏమిటి ప్రాధాన్యం? తత్సాధన సిద్ధికై కృష్ణ చైతన్యుడు పూర్వాచార్యుల మార్గాన్ని వదిలి కొత్త పద్ధతి తొక్కారు. భక్తి అనే అర్చనాది సాధనాలు కాక ఆ పరమాత్మ ఐహిక విషయాలన్నిటి కంటే ఎక్కువగా
ప్రేమించటమే అన్నాడు. అందుకే అతనిది బృందావన క్షేత్రంలో యమునా తీరంలో శ్రీకృష్ణ సన్నిధాన ప్రాప్తికై అలమటించే వ్రజకన్యలే ఆదర్శ. వారిలో అగ్రగణ్య అయిన రాధికాదేవే పరమ గురుమూర్తి. నామ సంకేతం కృష్ణ చైతన్యుడు అందుకోసం అర్చనాది వైదిక భక్తిని తోసేసి పరాభక్తి అనే అర్థభక్తినే ఉపాసించి భక్తులచే ఉపాసింపచేశారు. కనుక ఆ మూర్తి ఉద్భవించి పెంపొందటానికి ఈయన విరహ వేదనా భారాన్ని కన్నీటి ప్రవాహ తుల్యంగా కార్చటమే కాదు, సంకీర్తన సత్సాంగత్యాల భక్తులకు ముఖ్యం చేశాడు. ఆ సాంగత్య సంకీర్తనాలతో కూడా అతని మార్గంలో విశిష్టత ఉంది. సంకీర్తనానికి అర్హులని తనకు నమ్మకం కలవాళ్లకే అవకాశం ఇచ్చి, అర్హత లేక పాల్గొనటానికి కుతూహలం ఉన్నవాళ్ళు లోపలికి రావటానికి అవకాశం ఉంది. అలాగే సంకీర్తనం ఒక ప్రత్యేకమైన త్యాగరాజు, సూరదాసు, మీరాది భక్తులలా అతని సంకీర్తన కీర్తన రూపం కాదు. కీర్తనలు భావయుక్తాలై భగవంతుడికి భక్తుడు తన బాధలలో ఆనందంలో వ్యక్తం చేస్తారు. అలాంటి సంబంధం శ్రీకృష్ణ చైతన్యుడికి మనస్కరించేంది కాదు, అది ఏకాగ్రతకు భంగం కలుగుతుందని అతడి విశ్వాసం. అందుకే అతడు తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి వివిధ నామాలను మాత్రం రాగతాళయుక్తంగా చేసుకొని భావరహితంగా సంకీర్తన చేస్తూ ఉండేవారు. ఒక నామాన్ని సంకీర్తనానికి తీసుకుంటే ఆ నామం కనీసం అర్ధగంట కాలం పట్టేది. అలాగే సంకీర్తన సమయంలో అందరూ కూర్చుండగా మృదంగ తాళాలు లయస్థానాలను మోగుతుంటే, ఉచ్చస్వరంగా కంఠాలు గానం చేస్తుంటే, పాదాలు లయను అనుసరించి నృత్యం చేస్తుండగా హస్తాది సర్వ ఇంద్రియాలు వివిధ భంగిమాలను ప్రదర్శిస్తుంటే, మనోవాక్కాయాలు మాత్రమే పరిసరాలు కూడా ఒక భక్తి రస మధ్య ప్రవాహంగా మునిగి తేలుతూ ఉండాలి. అలాగే ఆ నామం మొదట తదనుగుణ నామాలతో కూడి ఉండి క్రమక్రమంగా ముఖ్యమైన ఒకే నామంపై కీర్తనలు నిలిపి హృదయం నుండి కంఠాలలో పొంగి పరిసరాలకు ప్రవహించి అందరినీ ఆనంద తన్మయత్వంలో ఈదులాడ చేస్తుంది. ఉదాహరణకు నందనందన గోపాల, నవనీత చోళ గోపాల అనే నామం మొదట పూర్తిగా ఉన్న సంకీర్తన కొంతకాలం అవగానే సగానికి నందనందన గోపాల అనే శబ్దానికే ఏకేంద్రీకృతమై మళ్ళా కొంతకాలానికి గోపాల అనే పదం మీదే నిలిచిపోదు. ఈ సంకీర్తన విధానాన్నే క్రమంగా హృదయ ప్రజ్వలితమై సర్వనాడీ సంచయం పరిస్పందితమై మనోవాక్కాయాలు ఏకస్వనాలై అలౌకికం, అద్వయం, అద్వితీయం అయిన అత్యద్భుత ఆనందంలో భక్తులు మునిగిపోతారు. ఒక్కొక్క నాడు సంకీర్తనం విరహం ప్రదర్శితం కాగా ఒక్కొక్కసారి కృష్ణ సందర్శన ఆనందం ప్రకటితమవుతుంది. ఆ సంకీర్తనానికి కేంద్ర స్థానం గల కృష్ణ చైతన్యుని ఆయా సమయాలలో గల చిత్త ప్రవృత్తి ఆనాటి వాతావరణాన్ని సంచలితం చేసి అందరి హృదయాలను ఒకే తాటి మీద ఈడ్చుకొనిపో. అందుచేత అందరూ ఏకీభావం, ఏక అనుభూతి కలిగి భగవదనుభూతిలో తన్మయులవుతూ ఉండేవాళ్ళు. పూర్వ వైష్ణవ విధానాల్లో ఇలాంటి సంకీర్తన పద్ధతి ఎక్కడా లేదు. భారతదేశంలో ఈ సంకీర్తన కృష్ణ చైతన్యుడితోనే ప్రారంభమైందేమో.
పరిత్వా గిర్వణో గిరి ఇమా భవగవంతు విశ్వత. ఋగ్వేదంలో ఉందట. ఋగ్వేదం, ఓ సంకీర్తన ప్రియా, ఈ కీర్తనాలు నిన్ను అన్ని దిక్కులా ఆవరించు ఉండుగా అని ఋగ్వేద మంత్రాన్ని వ్యాఖ్యానిస్తూ డాక్టర్ బోస్ మహాశయుడు, ద వేదిక్ సేజెస్, discovered the secret that the song was the medium of expression for the interest feelings. So their love of God expressed itself in song. వేద ఋషులు గాఢమైన మనోవృత్తులను అభివ్యక్తం చేసే కీర్తనలు మార్గం అనే రహస్యాన్ని గ్రహించారు. అలాగే భగవత్ ప్రేమ కీర్తన రూపంలో వ్యక్తమయ్యిందని తెలిపి, దిస్ ట్రెడిషన్ ఆఫ్ ప్రేయర్ దో సాంగ్ హ్యాజ్ ఎగ్జిస్టెడ్ త్రూ ది ఏజెస్ ఇన్ ఇండియా, కీర్తన రూపంలో ప్రార్థించే సంప్రదాయం భారతదేశంలో యుగాల నుండి ఉందని చెప్పారు. ఈ విధంగా డౌన్ త్రూ ద ఏజెస్ ది స్కై ఆఫ్ ఇండియా హ్యాస్ rung with songs of love and devotion. అనేక యుగాల నుండి భారతవర్షం గగనంలో, భారత వర్ష గగనం అంటే భారతదేశ ఆకాశం భక్తి ప్రేమ కీర్తనలచే మారుమోగు అని ఆయన చెబుతూ, హియర్ ప్రేయర్ is the musical outburst from the love-filled heart of man. This simple and direct prayer comes from the child as well as from the adult. ఇక్కడ ప్రార్థన మానవుడి ప్రేమ ప్రపూర్ణ హృదయం నుండి గాన రూప ఉద్వేగం, అలాగే శిశువు నుండి వృద్ధుడి వరకు అందరి నుండి ఈ నిరాడంబర ఏసీ బోసు రాశాడు. ఇవన్నీ ప్రత్యక్ష ప్రార్థనం వెలువడుతుందని చెప్పం. ఈ సంకీర్తన విధానం హృదయ వీణను మీ సుసూక్ష్మ నాడులను కూడా కదిలిస్తుంది. ధీ కుశలత లేని వాళ్ళని కూడా చెలింపజేది. అందుచేతనే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మ్యూజిక్ is the most direct of the arts, proceeding from the physical to the spiritual, with seeking the aid of the intellect. సర్వ కళల్లో సంగీతం ప్రత్యక్ష తమమై ప్రజ్ఞా సహాయాన్ని అపేక్షించగా స్థూలం నుండి పారమార్థికానికి తీసుకువెడుతుందని చెప్పారు. ఈ కీర్తన విధానాన్ని పూర్వం చెప్పినట్లుగా నారద శాండిల్య భక్తి సూత్రాలు గొప్పగా ప్రశంసించారు. భాగవత శాస్త్రం కూడా శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి విధానాలలో కీర్తనాన్ని కూడా వచ్చాయి. ఇక్కడ కీర్తనం నామోచ్చారణాత్మకం అని చెప్పదు. కీర్తనం అంటే నామాన్ని ఉచ్చరించి, అందులకు శ్రీకృష్ణ నామం అవిచ్ఛిన్నంగా కీర్తించేవాడు ముక్తిని పొందుతారని చెప్పి స్కాంద పురాణంలో కృష్ణనామ మాధుర్యాన్ని వర్ణించి అది మధురతమమని సర్వోత్తమమని దానిని భక్తితో కీర్తించే మానవుడు ముక్తి పొందుతాడని వాగ్దానం ఇవ్వబడి, అందుచేత వంగీయ వైష్ణవాన్ని నామ జపనామ సంకీర్తనలే ప్రధాన సాధనాలు. ఇవన్నీ ఏసీ బోస్ ప్రబుద్ధ భారత్లో రాశారు. నేటి నామ సంకీర్తనం ఎలా ఉంది, కానీ ఇవాళ అనుష్ఠాన విధానం సర్వత్రా విపరీత ధోరణ అభివృద్ధి చెందింది. ఏకాంతిక భక్తి విధానంగా ఉన్న ఈ సంకీర్తన పద్ధతి బహిరంగ ప్రదర్శన రూపం దాల్చి ప్రత్యేక ప్రదేశాల్లో కాక బహిరంగ స్థలాలలో సన్నిహిత అధికార నిర్ణయ నియమాలను కూడా అనర్హులను చేస్తూ సన్నిహిత వాతావరణ పారిశుధ్యాన్ని పారవశ్యత్వం కోసం కాక బాహ్య ప్రదేశ దూర ప్రదేశ ఉద్ధరణకి
దూరశ్రవణ మైకులు పెట్టి వికృత రూపాన్ని దాల్చి హేయత్వాన్ని పొంది, అంతేకాక ఏకనామ ప్రాధాన్యత గతించి సర్వనామ సంకీర్తనమై ఏకాగ్రతకు కాక మనోచంచలత్వానికి దారితీస్తోందని మన అనుభవానంద స్వామి వారు ఎంత బాధపడ్డారు. ప్రకృతంలో హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే షోడశాక్షరీ నామం సర్వత్రా సంకీర్తనకు ఉపయోగపడతాం. ఇందులో ప్రథమ పాదం రాముణ్ణి, రెండవది కృష్ణుణ్ణి చెప్తారు. రామత్వ కృష్ణత్వాలలో ఇద్దరూ విష్ణు అవతారాలు అనే ఒక్క విషయం కాక సర్వ ఇతర విషయాల పోలికకు అక్కడ మనం కనపడు. అయినా ఉపాసకుడు కాని భక్తుడు కాని మనస్సును ప్రథమ పాద కీర్తనమయంగా రాముడిపై కేంద్రీకరించి వెంటనే ద్వితీయ పాదంలో కృష్ణుడిపై ఉంచడం కష్టసాధ్యం అవటమే కాక అలా కావింప కలిగిన చిత్త చాంచల్యం ఉపాస్య వైరుధ్యాన్ని సూచిస్తుంది. కానీ ఉపాసనం ఏమాత్రం అవదని, అది చైతన్యుడి విధానానికి విరుద్ధం, ఉపాస్య విధానానికి కూడా ప్రబల విరుద్ధం. ఇదే విధంగా అనేక పేర్లతో దేశంలో సంకీర్తనలు ఏకాహాదికాలు జరుగుతాయి. భక్తులకు సరైన మార్గదర్శకాలు కాక వ్యర్థంగా వ్యయ ప్రయాసలతో కూడిన వేడుకలుగా పరిగణిస్తారు. అందు ఏమాత్రం భక్తి ప్రపత్తులు ఉండవు. అర్హులను ఉద్ధరించగా అనర్హులకు వినోద విస్థానానికై రూపొందింపబడి, అందుచేత భక్తులు దీన్ని గమనించి కృష్ణ చైతన్యుడు చూపిన ఉత్కృష్ట పద్ధతి గ్రహించి అనుసరించాలి. ఆదౌ శ్రద్ధా తతః సాధు సంగోధ భజన క్రియా తతో నర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అధా శక్తిస్తతో భావస్తతః ప్రేమాభ్యుదంచతి సాధకానామయం ప్రేమః ప్రాదుర్భావే భవేత్ క్రమః. మొదట శ్రద్ధ, ఆ తర్వాత సాధు సంగతి, ఆ తర్వాత నామ సంకీర్తన భజన కలుగు, ఆ తర్వాత అనర్థ నివృత్తి జరగటం నిష్ఠ భక్తి అనబడే రుచి ధరిస్తుంది. ఆ తర్వాత భావం అనబడే భగవద్భక్తి, ఆ తర్వాత ప్రేమ ఉద్భవిస్తుందని రూప గోస్వామి చెప్పారు. అందుచేత ఆ ప్రేమ జనించి భగవత్ సాక్షాత్కార ప్రాప్తి ముందు అవసర సోపానాలు గమనించి, అంటే మెట్లు అభ్యసించి అనుభవించి ఆనందించెదరుగా. ఈ విధంగా పరిశుద్ధ ప్రేమ ఉన్మత్తత మైమరచి జీవితం నడుపుకునే సాధకుడు ముక్తిని పొందు. శాశ్వత ప్రీతి అనుభూతే ముక్తి అని వాళ్ళ సిద్ధాంతం. ముక్తి దశలో జీవుడు భగవంతుడి సేవకుడుగా గుర్తిరిగి ఆ పరమేశ్వర సేవా భాగ్యంలోనే ఉంది. బలదేవుడి తాత్పర్యం ముక్తుడు భగవంతుడి ఐక్యం కాక సమానత్వాన్ని పొందుతాడు. ఈ అసమాన విధానంలో కృష్ణ చైతన్య మహాప్రభు ఆర్యావర్తనలు అచించలీల భక్తి తన్మయత్వంలో అవిద్యా గంధాన్ని పారద్రోలి ప్రపంచ విషయాల పాదధూళిగా దులిపౌదలబాయి భగవద్ దర్శన మహాభాగ్యాన్ని ముఖ్యమైనది హృదయ పరివర్తనానికి పరితాప రూప విరహమే ప్రధానమని, అది శాంత దాస్య సఖ్య వాత్సల్య భావాల మూలంగా కాక అతి సన్నిహితమైన మధుర భావన వల్ల మాత్రమే సాధ్యమని, ఈ మధుర రసాన్ని ఉచ్చస్థాయికి పరిణమింపచేసి శ్రీకృష్ణ భగవత్ సాన్నిధ్యాన్ని తాను పొంది భక్తులకు ప్రసాదించి ఒక్కొక్క సమయంలో తానే శ్రీకృష్ణ రూప విభూతిని ప్రదర్శించి భక్తి సాధన సాధ్యాలను ఏకమూర్తిలో ప్రస్ఫుటం చేసి
మానవ హృదయంలో సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించి సర్వోత్తమ ఆచార్యుడి భారతీయ పారమార్థిక రంగంలో ముఖ్యంగా భక్తి సాధన గగనంలో ఒక మహా ఆదర్శక భానుడై ప్రకాశించి ఆ మహాపురుషుడి ఆదర్శం సర్వదా అనుష్ఠానయోగ్యమై భక్త కోటిని ఆకర్షించి భక్తి తన్మయత ఆనంద సుధాస్వాదన అందరకు విరివిగా పంచిపెడదాం. అందులో శ్రీకృష్ణ పరమాత్మ మనందరినీ అనుగ్రహించుగాక అని అనుభవానంద స్వామి కృష్ణ చైతన్య ప్రభువు యొక్క అచించ భావ భేద సిద్ధాంతాన్ని పూర్తి చేశారు. రేపు వైష్ణవ సిద్ధాంతంలో శ్రీరామచంద్ర ప్రధానం అనే దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి.